నాన్న చెప్పులు. ఆదివారం ఉదయం ఇంటి బయట ఏళ్ల తరబడి వాడి రంగు వెలిసిపోయిన నాన్న చెప్పులు కనిపించాయి. వాటిని చూస్తూ రవి మనసులో అనుకున్నాడు, ఈసారి నాన్న కొత్త చెప్పులు కొనాల్సిందే. ఆ రోజు తన జీతం తీసుకున్న రవి నేరుగా చెప్పుల దుకాణానికి వెళ్ళి ఓ మంచి జత చెప్పులు కొనుక్కొని ఇంటికి వచ్చాడు. నాన్న, కళ్ళు మూసుకో అని చెప్పి చెప్పుల పెట్టె ఆయన చేతిలో పెట్టాడు. నాన్న పెట్టె తెరిచి చూసిన చిరునవ్వు నవ్వాడు. కానీ వెంటనే, అయ్యో, నాకు ఇప్పటికే ఉన్నాయి కదరా, మళ్ళీ ఎందుకు కొన్నావు? రవి నవ్వుతూ, అవి ఎంత పాతవో మీకే తెలియదు నాన్న అన్నాడు. నాన్న కొత్త చెప్పులు వేసుకొని చూసి పాత చెప్పుల వైపు చూస్తూ మెల్లగా అన్నారు, వీటిని పడేయకురా, కొత్తవి పండగలకి ఫంక్షన్లకు వేసుకుంటా అంటూ మళ్ళీ కొత్త చెప్పులను వాటి డబ్బాలోనే పెట్టేశారు. ఆ మాట విన్న రవి ఒక్కసారిగా నిశ్శబ్దుడయ్యాడు. అప్పుడే గుర్తొచ్చింది, గత 2 ఏళ్లుగా ఇదే చెప్పులు వాడుతున్నారు నాన్న. అమ్మ ఎప్పుడైనా కొత్తవి కొనిద్దామని అడిగితే తర్వాత చూద్దాంలే అంటూ మాట దాటేస్తూ ఉండేవారు. ఇంతకాలం నాన్న తనని తాను పట్టించుకోవడం రాదేమో అని అనుకునేవాడు. కానీ ఈరోజే అర్థమైంది, నాన్నకి తన కోసం కొత్తవి కొనాలనే కోరిక లేదని కాదు, తన అవసరం కంటే కుటుంబ అవసరమే ఎప్పుడూ ముందుండేది. అందుకేనేమో నాన్న చెప్పులు మాత్రం ఎప్పుడూ తర్వాతే.